థింక్ ఇది 5th క్వశ్చన్ కదా. సో elucidate the factors that contributed towards the growth of literature in India during the Sultanate period. ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్. సుల్తనేట్ కాలంలో భారతదేశంలో సాహిత్యం వెళ్లి విరేయడానికి గల కారణాలను విశ్లేషించండి. ఇట్స్ ఎ కాజ్ ఎఫెక్ట్ క్వశ్చన్. స్టెప్ నెంబర్ 1 అర్థం చేసుకోవడంలో కాజ్ ఎఫెక్ట్ క్వశ్చన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటే క్వశ్చన్ ఉంది ఇక్కడ, 2 లేవు. ఎల్యూసిడేట్ ది ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూటెడ్ టు ది గ్రోత్ ఆఫ్ లిటరేచర్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ది సుల్తనేట్. కాజ్ ఎఫెక్ట్ క్వశ్చన్, బౌండరీస్ సుల్తనేట్ పీరియడ్. అర్థమైందా? సుల్తనేట్ అంటే ముందు పీరియడ్స్ లోటి కొంతమంది కవర్ చేశారు, మొఘల్ టైంలోటి కొంతమంది కవర్ చేసేసారు ఈ గ్రోత్ ఆఫ్ లిటరేచర్. అట్లా కాకుండా ఇది కాజ్ ఎఫెక్ట్ విత్ టైమ్ లైన్ యాజ్ ఎ బౌండరీ. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఇట్స్ ఎ కాజ్ ఎఫెక్ట్ క్వశ్చన్. కాజ్ ఏంటి? ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు వాట్? ఎఫెక్ట్ ఏంటి? గ్రోత్ ఆఫ్ లిటరేచర్. పీరియడ్ ఏంటి? సుల్తనేట్ పీరియడ్. అర్థమైంది కదా? కాజ్ ఎఫెక్ట్ ఇన్ ఏ పర్టికులర్ బౌండరీ. అలాగా మనము ఒక డిఫైన్ చేసుకోవాలి. నేను మొఘల్ ఆర్కిటెక్చర్ రాస్తూ షేర్షా సూర్యని పెట్టాను, మళ్ళీ తీసేసాను కొంచెం. ఓహో, ఇతను మధ్యలో వచ్చిపోయాడు కానీ మొఘల్ కిందికి రాడు కదా. అలాగే ఇక్కడ కూడా అటు ఇటు. సో భక్తి అనేసరికి ఎక్కడికో వెళ్ళిపోకూడదు, అక్కడే ఉండాలి మనం. ఇది కూడా అంతే. సుల్తనేట్ పీరియడ్, ప్రతి ముస్లిం కింగ్ సుల్తాన్ కాదు, సుల్తనేట్ కిందికి రాడు. సో అక్కడ కన్ఫ్యూజన్ కొంచెం జరిగింది ఆన్సర్స్ లో, కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వేరే వేరే కింగ్స్ అందరిని తీసుకొచ్చి పెట్టేశాను, కొంచెం అటు ఇటు వాళ్ళది. కొంచెం క్లారిటీ పెట్టుకోండి ఆ టైం పీరియడ్. సో ఫ్యాక్టర్స్ విచ్ లెడ్ టు గ్రోత్ ఆఫ్ లిటరేచర్. కాజ్ ఈస్ ఫ్యాక్టర్, గ్రోత్ ఆఫ్ లిటరేచర్ ఇస్ ది ఎఫెక్ట్. కాజ్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సుల్తనేట్ లిటరేచర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. సుల్తనేట్ టైంలో వచ్చిన లిటరేచర్ గురించి మనము పట్టించుకోవాల్సిన పనే లేదు. అది కాదు ఇక్కడ క్వశ్చన్. ఏ కారణాలు? ది ఫోకస్ ఏరియా ఇస్ ది కాజెస్. ఎగ్జాంపుల్ కింద సుల్తనేట్ లిటరేచర్ ని కోట్ చేయాలి మనం. మనం చెప్పిన కాజ్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే సుల్తనేట్ లిటరేచర్ లో కోట్ చేయాలి తప్పించి సుల్తనేట్ టైంలో ఉన్న లిటరేచర్ ను లిస్ట్ చేయకూడదు. ఇట్ ఇస్ నాట్ ఏ డిస్క్రిప్టివ్ క్వశ్చన్, ఇట్స్ ఏ కాజ్ ఎఫెక్ట్ క్వశ్చన్. కార్యకారణ సంబంధము సుల్తనేట్ పీరియడ్ కి సంబంధించి ఏ కారణంగా సుల్తనేట్ సాహిత్యం అనేది సుల్తనేట్ అన్న ఆ సాహిత్యం అనేది ఏ కారణంగా అభివృద్ధి చెందింది అనేది మనము చెప్పాలి. అది ఇక్కడ ప్రశ్నను అలా అర్థం చేసుకోవాలి మనము. సో మనం ఇండైరెక్ట్లీ ఎక్కువ టైం స్పెండ్ చేసినా ఇప్పుడు ఈ సెషన్ లో పెద్ద తప్పులేదు. ఎందుకంటే ఈ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ మనకి ఇంకొక రకంగా కూడా ఉపయోగపడుతుంది. వీఆర్ కవరింగ్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఇక్కడ. సో ఈ కంటెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది కంటెంట్ వైజ్. అఫ్ కోర్స్ క్వశ్చన్ అర్థం చేసుకోవడము నా మెయిన్ కాంట్రిబ్యూషన్, నా పర్పస్ ఆఫ్ దిస్ సెషన్స్ అన్ని కూడా ఏమంటే క్వశ్చన్ అర్థం చేసుకోవడం కానీ అక్యురేట్ గా డిఫైన్ చేసుకొని అప్రోచ్. ప్రతి ప్రశ్నలో హాఫ్ మార్క్ మీకు ఈ అన్ని సెషన్స్ అయిన తర్వాత. ఇంతకుముందు మీరు గ్రూప్ 1 రాసింటే, ఇప్పుడు గ్రూప్ 1 రాసింటే అదే సబ్జెక్టు అదే ప్రిపరేషన్ తో కూడా హాఫ్ మార్క్ ఎక్స్ట్రా ఎట్లా వస్తుంది అనేది ఈ ప్రాసెస్ లో మీకు అర్థమవుతుంది. ప్రతి క్వశ్చన్ కి హాఫ్ మార్క్ నా కాంట్రిబ్యూషన్. అంటే మన ప్రాసెస్ కాంట్రిబ్యూషన్, ప్రాసెస్ ఓరియంటేషన్, అండర్స్టాండింగ్ క్వశ్చన్, అప్రోచ్, ప్రజెంటేషన్ అనే దాంట్లో మీకు హాఫ్ మార్క్. ఇంకొక అనవసరమైన ఒక 10 పదాలు రాసే బదులు ఆ టైంని మీరు అవసరమైన వాటి కోసం వాడుకోవడం ఎలాగా అనే కాని నుంచి క్వశ్చన్ అర్థం చేసుకుని హాఫ్ మార్క్ అనేది ప్రతి దాంట్లో ఈ కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఇన్ అడిషన్ టు దట్ కంటెంట్. ఈ కంటెంట్ ఇంకొక దానికి కూడా పనికి వస్తుంది. ఓకే, లెట్స్ గో టు ది పాయింట్ నెంబర్ 1. 1258 బాగ్దాద్ వాస్ సీజ్డ్. ఇది ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందంటారు చూడండి, ఆ టైప్ అనమాట. ఇండైరెక్ట్ ఎఫెక్ట్. అక్కడ బాగ్దాద్ సీజ్ చేసేసరికి అక్కడ లిటరరీ అండ్ కల్చరల్ సెంటర్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయాయి వెస్ట్ అండ్ సెంట్రల్ ఏషియాలో. దాంతో ఏమైపోయింది, వాళ్ళకి అప్పుడున్న నెక్స్ట్ ప్రామినెంట్ ప్రాస్పరస్ బిగ్ థింగ్ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఉందండి, అమెరికాకు వెళ్తారు అందరూ. వాడు ఒక రాక్షస ప్రెసిడెంట్ అక్కడ తయారవుతాడు. వాడేదో H1 రూల్స్ మార్చాడు. ఇప్పుడు ఏమండి మారిస్తే ఏమైపోయింది, పొలోమని
యూరోప్కో ఏషియన్ కంట్రీస్కో దారి మళ్ళుతాం మనం. నెక్స్ట్ ఏముంది, ఎక్కడికో చోటికి పోవాలి కదా. సో ఇప్పుడు బాగ్దాద్ మూతపడేసరికి అప్పుడు ఏమైందంటే ఇన్ఫ్లక్స్ ఇంటుది ఢిల్లీ. ఇక్కడికి స్కాలర్స్, పోయిట్స్, ఆర్టిస్టులు అందరూ కూడా ఢిల్లీ దారి పట్టారు. అప్పుడు ఏమైంది, దట్ లెడ్ టు ది ఎమర్జెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కల్చరల్ సెంటర్స్ ఆఫ్ ఇస్లామిక్ వరల్డ్. ఆ టైంలో వరల్డ్ లో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ, ప్రాస్పరస్ కంట్రీ మొఘల్ టైంలో తీసుకుంటే ఇండియానే. ప్రపంచం అంతా తీసుకుంటే కూడా ఐ థింక్ సమ్ 25-26% ఆఫ్ వరల్డ్ జీడిపి, వరల్డ్ లో పెద్ద ఎక్స్పోర్టింగ్ కంట్రీ కావచ్చు, చాలా ప్రాస్పరస్ కంట్రీ. ఇప్పుడు మనకి ఒక 2-3%, 4% మనం ఉంటే అప్పుడు దానికి 10 రెట్లు ఎక్కువ ఉండింది. అప్పుడు ప్రపంచం అంతా, ఇప్పుడు ఎట్లయితే అమెరికాను మనం చూస్తున్నామో అప్పుడు ప్రపంచం అంతా ఇక్కడ ఈ ఇండియాని చూడడం మొదలుపెట్టింది. స్కాలర్స్ అంతా న్యాచురల్ గా రావడం మొదలు పెట్టారా. పుష్ ఫ్యాక్టర్స్, పుల్ ఫ్యాక్టర్స్ రెండు ఉంటాయి. మనం పుల్ చేసి తీసుకొచ్చారు. ఇంతకుముందు కొంతమందిని చెప్పాను నేను. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచినో గ్రేట్ పెయింటర్స్ ని తెచ్చుకొని వాళ్ళ కోర్టులో పెట్టుకున్నారు. పుల్ ఫ్యాక్టర్స్ పిలిచారు, నీకు ఏం కావాలి బాబు, నీకు ఒక పెద్ద బంగ్లా ఇస్తా, నీకు ఒక 4 రథాలు ఇచ్చి వాటిని తోలేటోళ్ళని ఇస్తా, ఇంతమంది సేవకులు ఉంటారు, నీకు వచ్చేసేయి, నీకు ఎంత బంగారు ఇస్తారా అని తీసుకొచ్చుకున్నారు. ఫుల్ ఫ్యాక్టర్స్. పుష్ ఫ్యాక్టర్స్ అక్కడ ట్రబుల్ అయింది, వాళ్ళకి ఒక సోర్స్ ఒకటి కావాలి, రాజాదరణ కావాలి, ఇక్కడికి వచ్చారు. ప్యాటర్నైజ్. సో వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ప్యాటర్నైజ్ అయితే బాగా దొరికింది. సుల్తానేట్ టైంలో బాగా ప్యాటర్నైజ్ చేశారు సుల్తాన్స్. గ్రేట్ లిటరరీ ఫిగర్స్ అందరినీ కూడా ప్యాటర్నైజ్ చేశారనమాట. వాళ్ళ వర్క్స్ ఆఫ్ పోయమ్స్, అనెక్టోట్స్ ఇవన్నీ కూడా పర్సో అరబిక్ ఎలిమెంట్స్ ని తీసుకొచ్చాయి అక్కడి నుంచి ఇండియన్ లాంగ్వేజ్ కి. లేటర్ డెవలప్డ్ యాజ్ పర్షియన్ అండ్ ఉర్దూ లిటరేచర్. నార్త్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఈ సుల్తానేట్ పీరియడ్ లో ఏమైందంటే లాంగ్వేజ్ ఈ పర్షియా నుంచి వచ్చారు, వెస్ట్ సౌత్ ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చారు, వాళ్ళందరూ కూడా సెంట్రల్ వెస్ట్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఆదరించారు. వాళ్ళు వచ్చేసారు, గేట్ నుంచి తరిమేసి దొబ్బేలేదు. పోండ్రా కూలి పని చేయపోండి, రాళ్ళు కట్టండి. అప్పుడు ఔరంగజేబు లేడు కదా, అక్కడ సుల్తాన్స్ ఉన్నారు. వాళ్ళు రావడము వీళ్ళు రిసీవ్ చేసుకోవడం రెండు జరిగాయి. ఇది ఒక కారణం అనమాట. వాళ్ళు అక్కడ మూతపడింది, దుకాణం బంద్, ఇక్కడ ఓపెన్ అయింది. దేర్ వర్క్స్ అన్ని కూడా చాలా ఎంకరేజ్ చేశారు ఇక్కడ. ఆ ప్రాసెస్ లో పర్షియన్, ఉర్దూ అనేటివి మెల్లగా డెవలప్ కావడం ఇండియాలో సబ్ కాంటినెంట్ లో స్టార్ట్ అయింది. ఇది ఇంకొకటి ఏమంటే, బిఫోర్ ఒకటి చెప్తాను. అక్కడ ఈ సెటిల్మెంట్స్ వచ్చేసాయి, బ్రహ్మదేయ విలేజెస్. ఈ విలేజెస్ లో ముందేమంటే సంచారంగా ఉండేటివి. మనం ఎట్లయితే బంజారాస్ ఉన్నారో ఎవరు ఒక చోట అంటూ ఫిక్స్ అయిపోలేదు. ఆ తర్వాత 12th century దాకా, అంటే సుల్తనేట్ కారణం కాదు కానీ అంతకు ముందే ఒక చోట ఐసోలేట్ అయిపోయి ఇమ్మొబిలిటీ అనేది వచ్చింది పాపులేషన్ లో. అక్కడికి రావడం వలన ఏరియా స్పెసిఫిక్ కస్టమ్స్, లాంగ్వేజెస్, వర్నాక్యులర్ లాంగ్వేజెస్, రిచువల్స్ ఇవి డెవలప్ అయ్యాయి. సో ఏరియా స్పెసిఫిక్ లాంగ్వేజెస్, కల్చర్స్, కస్టమ్స్, రిచువల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇట్ లెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ రీజనల్ లిటరేచర్ ఇన్ దిస్ కంట్రీ. ఈ ప్రాసెస్ ఇప్పుడు పర్షియన్ ఎలా వచ్చిందో చెప్పాను, ఉర్దూ ఎలా డెవలప్ అయింది. ఇప్పుడు వెర్నాక్యులర్ లిటరేచర్ కూడా ఇట్లాంటి ఒక విలేజ్ లో, ఇప్పుడు పోతన్ ఉన్నాడు, ఆయన పల్లెలో ఆయన కూర్చొని రాసే అలాగా ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో ఎవరో ఒకరు ఈయన ఉండింటాడు, ఇక్కడ పోయి రాసుకుంటా అంటాడు. ఆ గుడిలో వచ్చిన భక్తులే ఏదో ఇచ్చిన దాంతో బతుకుతుంటారు. ఈ రకంగా కూడా ఈ పీరియడ్ లో ఒక చోట అంటూ స్థిర నివాసం ఏర్పరచుకోవడం అనేది కూడా ఒక కారణంగా మనం భావించవచ్చు. తర్వాత ఏమైందంటే ప్రావిన్షియల్ కింగ్డమ్స్ అనేటివి ఆ టైంలో ఉన్నాయి. మొఘల్స్ లాగా కాదు, అంతకుముందు కొంచెం ప్రావిన్షియల్ కింగ్డమ్స్, సెమీ ఇండిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ కింగ్డమ్స్, అట్లా ఒకసారి ఇండిపెండెంట్ అయిపోయి ఒకసారి డిపెండెంట్ అయిపోయిన కంట్రోల్లోకి వచ్చిన కింగ్డమ్స్ ఇట్లాంటివి చూసాం. సుల్తనేట్ ఏరాలో వాళ్ళు అటాక్ చేసి డిఫీట్ చేయడం వరకే కానీ ఎస్టాబ్లిష్ చేయడంలో కొంత ఇష్యూస్ ఉన్నాయి. దేర్ ఓన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్ పెంచారు అక్కడ వాళ్ళు. ఇస్లామిక్ ట్రెడిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటూనే దేర్ ఓన్, ఇప్పుడు ఇక్కడ నాన్ ఇస్లామిక్ రూలర్స్ కానీ ఇస్లామిక్ రూలర్స్ కానీ వేరే ప్లేస్లో ఉంటే వాళ్ళు కూడా ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ కూడా సపోర్ట్ చేసాయి. ఇట్ ఆల్ కమ్స్ అండర్ సుల్తనేట్ పీరియడ్. దేర్ వాజ్ ఏ వీక్ సుల్తాన్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేశారు,
దే గాట్ స్ట్రెంగ్త్ అండ్ వాళ్ళు ఏమైపోయినారు, వాళ్ళు ఓన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడము. ఫార్ అవే ఇంకొకటి, ఎక్కడికో వస్తారండి, బీజపూర్కి వస్తారు, ఓడిస్తారు, హైదరాబాద్ కాకతీయాలను ఓడిస్తాడు, ఆ, ఆ, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి నెక్స్ట్ అక్కడ ఉండి మొత్తం వాళ్ళ కల్చర్ వాళ్ళ అంతా చేయలేరు అనమాట. సో వీళ్ళు మళ్ళా ఫార్ అవే ఉంటాయి. ఇవన్నీ లీస్ట్ అఫెక్టెడ్ బై పర్షియా అరబిక్, అక్కడ ఓన్ లిటరేచర్ పెరిగింది. సో ఇంకొకటి ఏమంటే లోకల్ ఇండిపెండెంట్ రూలర్స్ మేము వాళ్ళ సబార్డినేట్స్ కాదు అని ఇండైరెక్ట్ గా ఆర్ట్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయడానికి కోసం అని చెప్పి వాళ్ళు కూడా లోకల్ లాంగ్వేజెస్, లోకల్ స్క్రిప్ట్స్ వీటిలన్నిటినీ కూడా ప్యాటర్నైజ్ చేయడం మొదలు పెట్టారు. సో దాంతో ఏమైపోయిందంటే ఈ రీజనల్ లాంగ్వేజెస్ అన్ని కూడా ఆ టైంలో చాలా పెరిగాయి. వీళ్ళు కూడా పర్షియన్ అవంతా వాడుతా ఉంటే వాళ్ళకి సబార్డినేట్స్ లాగా అయిపోతుంది. అలా కాకుండా మన భాషలో మనం మాట్లాడితే మనకంటూ ఒక వ్యక్తీకరణ, మన భాష. ఇప్పుడు తమిళియన్స్ నిలబడ్డారు అనమాట హిందీ రుద్దుతామంటే. ఎందుకు? మనం అంటే ఇండిపెండెంట్ గా ఇండిపెండెన్స్ అనేది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలా? వాళ్ళ భాషలో, వాడి బాడీ లాంగ్వేజ్ లో, వాడి డ్రెస్ చేసుకొని పోతే వాడి సర్వెంట్ మనం. మన భాష మనం మాట్లాడుతున్నాం అనుకో, మనకు కొంత ఇండిపెండెన్స్ ఉన్నట్టు, మనకు కొంచెం ఆత్మ గౌరవం అనేది వస్తుంది. ఈ రాజు మీద ప్రజలకు కూడా ఒక రకమైన గౌరవం వస్తుంది. వచ్చి రాని పరిచయంలో మాట్లాడే బదులు వీళ్ళు ఏం చేశారంటే ఇండిపెండెంట్ గా రూలర్స్ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్, లిటరేచర్, స్క్రిప్ట్, పుస్తకాలు, ఆ పుస్తకాలలో వీళ్ళని కూడా పొగిడించుకొని రాసుకుంటూ వీళ్ళ స్టేచర్ పెంచుకోవడము, ఇవన్నీ ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ కూడా యాడ్ చేసినాయి అనమాట ఈ పీరియడ్ లో లిటరేచర్ డెవలప్ కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజతరంగిణి కల్హన, దాని మీద క్వశ్చన్ వేయచ్చు, నిజంగా రాజతరంగిణిలో ఉండేది మొత్తం చారిత్రాత్మకమా, దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయా అని, అది సపరేట్ క్వశ్చన్. ఇప్పుడు ఏమంటే ఆ కల్హన జైనుల్ అబిదిన్ అని ఆయన ప్యాటర్నైజ్ చేస్తే అది ఒక వచ్చింది ప్రొవిన్షియల్ కింగ్డమ్, అది డైరెక్ట్ సుల్తనేట్ కాదు. ఈ కృష్ణదేవరాయ అష్టదిగ్గజాలని ప్రమోట్ చేశాడు. అయితే అది ఎంతవరకు వాడచ్చు అనేది కొంచెం ఆలోచించుకోవాలన్నా, నేనైతే ఇంకా దాని మీద ఒక క్లారిటీ నాకు ఆలోచిస్తున్నాను. వాడచ్చు అనుకుంటాను, కానీ సుల్తనేట్ పీరియడ్ లోకి వస్తుందా ఇది ఇండిపెండెంట్ కింగ్డమ్ అవుతుంది, ప్రొవిన్షియల్ కింగ్డమ్ అనడానికి లేదు. ఆల్మోస్ట్ వీళ్ళు విజయనగరాస్ దే ఆర్ యాజ్ గ్రేట్ యాజ్ సుల్తాన్స్ కాబట్టి అది వాళ్ళ క్రెడిట్ రాకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఆల్రెడీ మనం కవర్ చేసిందేదే, భక్తి అండ్ సూఫీ. ఈ టైంలో భక్తి అండ్ సూఫీ అనే ఉద్యమాలు వచ్చాయి సుల్తనేట్ పీరియడ్ లో. అవేం చేసి ఎక్స్టెన్సివ్ డివోషనల్ లిటరేచర్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ హిందీ, పంజాబీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు, కన్నడ, గుజరాతీ, అన్ని లాంగ్వేజ్, అస్సామీస్, బెంగాలీ అన్ని వచ్చేసాయి. ఈ లాంగ్వేజ్ అన్నిట్లో కూడా భక్తి అండ్ సూఫీ వలన లిటరేచరు మెనీ ఫోల్డ్ డెవలప్ అయిపోయింది. ఎందుకు తెలుసా? ప్రజల్లోకి పోవాలి. అది ఇప్పుడు ఒక సినిమా 4 సినిమాలు తీస్తాను, ఇప్పుడు చూసేటోళ్ళకి 300-250 సినిమాలు తీయాల్సి వస్తుంది కదా. అప్పుడు కూడా అంతే, ఒక పాట రాస్తాడు సరిపోదు. ఒక రాజు అయితే ఒకడికి కొంచెం చెప్తా, వాడు కూడా నాకు ఇంతే టైం అప్ప అంటాడు. వీళ్ళు ప్రజలు కదా, కొన్ని వేల కీర్తనలు, కొన్ని వందల పుస్తకాలు, గ్రంథాలు, చాలా డెవలప్ అయిపోయింది అనమాట. భక్తి అండ్ సూఫీ ఉద్యమం అనేది వచ్చింది. అది ఒక రకంగా హిందూ ఐడెంటిటీని మెయింటైన్ చేయడం కోసం, హిందువులు ఈ ఇస్లామిక్ ఆన్స్లాట్ నుంచి తట్టుకోవడం కోసం అట్లా వచ్చింది, సపోర్ట్ చేసిన ఉద్యమాలు ఉన్నాయి. సూఫీ అండ్ అట్లా కాకపోయినా మెర్జ్ అయినాయి. వీరిద్దరూ ఒక రిలీజియస్ కాజ్ అంటూ ఉంటే ఎనర్జీ, ఇప్పుడు మనం ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం, వాళ్ళు అట్లా కాదు కదా. వాళ్ళ జీవితమే, జీవిత ఆశయం కింద వాళ్ళు ముందరికి వెళ్ళిపోయారు. భక్తి అండ్ సూఫీ ఉద్యమాలు వాళ్ళు ప్రజల్లోకి చాలా లిటరేచర్ కాంట్రిబ్యూషన్స్ అయినాయి. ఇంకొకటి పేపర్ ఇండస్ట్రీ. శిల్ప యాడ్ చేసిన తర్వాత నేను ఆ పాయింట్ గమనించాను, ఆమె యాడ్ చేసింది ఇక్కడ పాయింట్, ఆ పేపర్ ఇండస్ట్రీ. సో ఇంట్రడక్షన్ ఆఫ్ పేపర్ అప్పుడే మొదలైంది. చైనాలో చాలా ఏళ్ల క్రితమే ఉన్నప్పటికీ ఇండియాకి ఎందుకో పేపర్ అనేది కొంచెం లేట్గా వచ్చింది. నేచురల్లీ పేపర్ వచ్చిన తర్వాత లిటరేచర్ డెవలప్ కావడం అనేది సాధారణమైన విషయమే. అలా కూడా ఎక్కువైంది, అంటే యూసేజ్ ఎక్కువైంది. యూసేజ్ ఎక్కువైన తర్వాత లిటరేచర్లో అయిపోయింది కాబట్టి ఇంకా కొత్తవి ఎవరో ఒక 1000 మంది 10,000 మంది చదివారు అనుకో, ఇంకా కొన్ని కొత్తవన్నీ కూడా బయటకు వస్తాయి. వాడు ఇంకొక పుస్తకం చదువుతాడు, లేకుంటే ఇంకొక పుస్తకం కావాలా. ట్రావెలాగ్స్ అనేటివి ఈ టైంలో బాగా ఇబిన్ బటుటా మొరాకో నుంచి, రిహ్లా జనర్
ఈ రిహ్లా అనేది పుస్తకం పేరు కాదు, ఒక జనర్ అన్నమాట. జనర్, ఒక టైప్. అదేంటి, ట్రావెల్, ఎక్కడెక్కడో పోతారు, కొన్ని కొన్ని విషయాలు చూస్తారు. ఒక ఆమె నేను చూశాను, ఒక పుస్తకం పేరులాగా రాసింది కాబట్టి చెప్తున్నా. సో ఇది ఒక ఒక టైప్ ఆఫ్ లిటరేచర్. సాంఘీ ఫ్రమ్ చైనా, అథ్నెసియస్ నికెటన్ ఫ్రమ్ రష్యా, వీళ్ళంతా వాళ్ళంతా ట్రావెల్ చేసి ట్రావెలాగ్స్ రాస్తారు. అదొక టైప్ ఆఫ్ లిటరేచర్. భక్తి సూఫీ రిలీజియస్ లిటరేచర్ అయితే ట్రావెలాగ్స్ అనేది ఒక టైప్ ఆఫ్ లిటరేచర్. తర్వాత ట్రాన్స్లేషన్స్ కూడా జరిగాయి. మొహమ్మద్ బిన్ తుగ్లక్, జియా నక్షబీ అని ఆయన ఫస్ట్ ట్రాన్స్లేట్ చేశాడు పర్షియన్లోకి సాంస్క్రిట్ స్టోరీస్ అన్నిటి. ఇవన్నీ రిలేటెడ్ టు ఎ పోయిట్, రిలేటెడ్ బై ఎ పోయిట్, ఏ ఉమెన్ హూస్ హస్బెండ్ హ్యాడ్ గాన్ ఆన్ అండ్ లాంగ్ జర్నీ. చాలా దూరం ఆమె వెళ్తే ఆమె ఒకటే ఉంటుంది. ఆమెకి ఈ చిలక చెప్తా ఉంటుంది, కథలుగా చెప్తా ఉంటుంది. తుత్తి నామా అంటారు దాన్ని. ముందు తూతి హెంద్ అన్నాను కదా నేను అమీర్ ఖుష్రోని. అలాగే తూతి నామా అంటే ఒక చిలక చెప్పినాడిది. జియా నక్షబీ ట్రాన్స్లేషన్స్, ఇక్కడ ట్రాన్స్లేషన్స్ కి ఒక ఎగ్జాంపుల్ కింద ఇది మనం తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఈ కార్ ట్రాన్స్లేషన్స్ వచ్చాయి, ట్రావెలాగ్స్ వచ్చాయి, రిలీజియస్ వచ్చింది, పేపర్ వచ్చింది, వీళ్ళంతా ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ అంతా కూడా సపోర్ట్ చేశాయి. కొంతమంది సెటిల్ అయిపోవడం వల్ల వచ్చింది, ప్యాటర్నైజెస్ చాలా చేశారు, బాగ్దాద్ సీజ్ అయింది. ఇన్ని జరిగాయండి. ఇంకొకటి అడిషనల్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్టర్ వచ్చేసి వీళ్ళకి వాళ్ళ గురించి కానీ చరిత్ర గురించి కానీ రాసుకోవడం అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఆ తర్వాత మొఘల్ టైంలో మనం చాలా ప్రతి ఒక్కరూ చాలా ఫోకస్ చేశారు వాళ్ళ బయోడేటా, వాళ్ళ బయోగ్రఫీస్ కోసము. తబ్కత్ ఈ నషీరా సిరాజ్ బరానీ రాస్తే, తారక్ ఈ ఫిరోజ్ షాహీ జియావుద్దీన్ బరానీ రాశారు. ఇంకా కూడా ఉన్నాయి ఇట్లాంటివి, హిస్టరీ సంబంధించి, రాజులకు సంబంధించి, ఖిల్జీకి సంబంధించి, ఇవన్నీ కూడా అన్ని రాశారు అన్నమాట. ఇది ఒక ఆన్సర్ ఫ్రేమ్ వర్క్. సో ఒక్కొక్క దానికి నేను ఒక 1.75 ఇచ్చాను. అంటే మేజర్ ఫ్యాక్టర్ 1.75 ఎప్పుడు వస్తుంది మనకి, ఇంత ఎలాబరేట్ గా చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ అన్నాను, దాంట్లో మళ్ళీ 4 పాయింట్స్ రాశాను. సో మీరు ఒక 3 పాయింట్లు రాసి ఉండాలి, అప్పుడు 1.75 అనేది వస్తుంది. అట్లా లెక్కేసుకోండి. అంత ఉన్నప్పుడు ఎంత కవర్ చేశారు మీరు, ఎంత గ్రౌండ్ కవర్ చేశారు. ఐ మైట్ హ్యావ్ ఎక్సీడెడ్ ది వర్డ్ లిమిట్, కానీ కాన్సెప్ట్ అయితే ఇది ఈ పాయింట్స్ పడాలి మనకి. ఎన్ని పడ్డాయి దాన్ని బట్టి మీరు మార్క్స్ వేసుకోవచ్చు. మణికాంత్ ఎన్ని వచ్చాయి? 7. ఈ క్వశ్చన్ రాలేదు సార్. ఏదండి? ఈ క్వశ్చన్ రాయలేదు సార్. టైం సరిపోలేదా? అంటే నేను దీన్ని వెర్నాక్యులర్, అంటే డ్యూరింగ్ సుల్తానేట్ పీరియడ్, అంటే సుల్తానేట్ పీరియడ్ లో ఏం కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయో, అంటే మీరు ఇప్పుడు వెర్నాక్యులర్స్ కన్నట్టు చెప్పారు సార్. ఇది కొంచెం అలా చెప్పాను కదా. గ్రోత్ ఆఫ్ లిటరేచర్ నీట్ నాట్ బి వర్నాకులర్ అని కాదు, వర్నాకులర్ అంటే కూడా దీన్ని రాయొచ్చు. సుల్తనేట్ పీరియడ్ లో వచ్చిన అన్ని రాశాను. సుల్తనేట్ పీరియడ్ లో ఎందుకు కారణాలు ఏంటి అని. సుల్తనేట్ పీరియడ్ లో ఇట్ కెన్ బి ఎదర్ వర్నాకులర్ ఆర్ పర్షియన్ ఆర్ వాట్ ఎవర్ లాంగ్వేజ్. నేను ఆ క్వశ్చన్ ని రాంగ్ గా అండర్స్టాండ్ చేసుకుని సుల్తానిక్ పీరియడ్ లో అంటే ఏమో నోటబుల్ వర్క్స్ ఏం లేవు కదా, ఎట్లా రాయాలో అర్థం కాక వదిలేసాను సార్. క్వశ్చన్ కి అయితే ప్రతి క్వశ్చన్ కి 10 మార్క్స్ 10 మినిట్స్ పెట్టుకుని రాసాను సార్. పెట్టుకున్నారు అట్లా. ఐడియా రాలేదు, ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఐడియా రాలేదు. ఐడియా రాక ఇంక వదిలేసాను సార్. ఇంకొకటి నేను ఇంకొక పాయింట్ చెప్పాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది సుల్తనేట్ లిటరేచర్. మీ ఫోకస్ ఏ పుస్తకాలు అనే దాని మీద మీరు వెళ్ళారు కాబట్టి అక్కడ ఇరుక్కున్నారు, మీకు తెలియదని. నేను ఎక్కువ ఈ కవర్ చేసిన వాటిల్లో కూడా పుస్తకాల పేర్లే, ప్రతి పాయింట్ కి పుస్తకాల పేర్లు లేవు, కానీ కారణాలు అనేటివి చెప్తాను నేను. కాజెస్, నువ్వు ఎప్పుడైతే కాజ్ ఎఫెక్ట్ అన్నావో నీకు ఇమ్మీడియట్ గా నీకు 4-5 పాయింట్లు ఈజీగా దొరుకుతాయి. ఈ క్వశ్చన్ నువ్వు కాజ్ ఎఫెక్ట్ పర్స్పెక్టివ్ లో చూస్తే మాత్రము ఎందుకు దొరకవు మనకు తెలీదా. ఒకవేళ బాగ్దాద్ గుర్తు రాలేదనుకోండి, ప్యాటర్నైజ్ చేసింటారు, న్యాచురల్. ఇప్పుడు తుగ్లక్స్ బాగా ప్యాటర్న్, రాజుల ఆదరణ ఉన్నింది. ఆ రోజుల్లో ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఉండేటివి. భక్తి సూఫీ నీకు తెలిసిందే కదా,
అది కూడా ఒక లిటరేచర్ డెవలప్ అయింది కదా ఆ టైంలో. ఇక్కడ నేను రూలర్స్ ఆఫ్ సుల్తనేట్ పీరియడ్ కాంట్రిబ్యూషన్స్ అనట్లేదు నేను. అదే మిస్అండర్స్టాండ్ చేసుకున్నా సార్. రూలర్స్ అని అంటే ఇంతకుముందు మొఘల్ రూలర్స్ అడిగాను కదా పెయింట్స్ కి, ఇక్కడ రూలర్స్ కాదు, పీరియడ్ చెప్పాను, కాజెస్ చెప్పాను. సో ఇట్ గోస్ బియాండ్ మొఘల్ అదే సుల్తనేట్ కాంట్రిబ్యూషన్ ఉండక్కర్లేదు. అదర్ దాన్ సుల్తనేట్ కాంట్రిబ్యూషన్, పేపర్ ఇండస్ట్రీ కావచ్చు, ట్రావెలాగ్స్ కావచ్చు, వాళ్ళకి సుల్తనేట్కి ఏం సంబంధం లేదు, భక్తి సూఫీ కావచ్చు. ఈ పర్స్పెక్టివ్ లో చూస్తే ఆన్సర్స్ నీకు వచ్చేస్తాయి. కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ లో హూ ఈజ్ కాజింగ్ నీడ్ నాట్ నెసెసరీలీ బి ది సుల్తనేట్ కింగ్స్, ఇట్ ఈస్ ఎనీ కాజ్ అనేది చెప్పినారంటే అట్లా నువ్వు అర్థం చేసుకొని ఉంటే. అందుకే జస్ట్ అట్లీస్ట్ యూ హ్యావ్ స్పెండ్ 10 minutes, యూ హ్యావ్ టు స్పెండ్ 2 minutes ఫర్ అండర్స్టాండింగ్ ప్రిసైజ్లీ ది క్వశ్చన్. అప్పుడు మనకి ఏమవుతుందంటే యాక్యురేట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ కాజ్ ఎఫెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయండి మనకి ఇప్పుడు సివిల్స్ లో. కాజ్ ఎఫెక్ట్ క్వశ్చన్స్ కి ఫ్యాక్ట్స్ గుర్తుండక్కర్లేదు, కొన్ని మనము ఇమాజిన్, విజువలైజ్ అండ్ దెన్ యాడ్, అట్లా విజువలైజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు మనం కొన్ని క్వశ్చన్స్ కి. కామన్ కింగ్స్ ప్యాటర్నైజ్, ది డిమైజ్ ఆఫ్ ఎనీ కింగ్డమ్, వీక్ రూలర్స్, వీక్ సక్సెసర్స్, అట్లా జనరల్ గా చెప్పుకోవచ్చు. వీక్ సక్సెసర్ అయితేనే కదా వాడు ఓడిపోయాడు కాబట్టి వీక్ అయిపోతాడు. వీక్ సక్సెసర్ కాబట్టి ఓడిపినాడు కాబట్టి వీక్ అయినాడా, ఏదైతే ఏముంది, గెలిచిన వాడిదే ధర్మం టైప్ లో ఇది. అది ఒక కామన్ పాయింట్ రాయొచ్చు. అక్కడ ఎందుకు డెవలప్ అయిందా అంటే ప్యాటర్నైజ్ అనేది ఒకటి పెట్టచ్చు. అన్లెస్ ఔరంగజేబ్ గా మనకు తెలిస్తే వాడు ప్యాటర్నైజ్ చేయలేదు కర్కోటకుడని, మిగిలిన వాళ్ళందరూ ఎంతో కొంత ప్యాటర్నైజ్ చేసే ఉంటారు కదా. అట్లాంటివి మనం ఈ క్వశ్చన్స్ రాయడం వల్ల నీకేమంటే, ఇట్లాంటి క్వశ్చన్ ఇంకొక చోట అడిగాడు అనుకో, మొఘల్ పీరియడ్ అడుగుతాడు, ఇంకొక పీరియడ్ అడుగుతాడు, కింగ్స్ ప్యాటర్నైజ్, ఇట్లాంటి ఫ్యాక్టర్స్, పాయింట్స్ ఉంటాయి కదా. ఈ పాయింట్స్ మనకు ముఖ్యం. ఇది వేరే కింగ్డమ్ పెట్టండి, ఇదే క్వశ్చన్, ఇదే సుల్తనేట్ పీరియడ్ లో అడిగిన క్వశ్చనే. elucidate the factors that contribute towards the growth of literature in India during the Mughal period, during Vijayanagara period అంటాను, చోళా పీరియడ్, చాళుక్య, అట్లా నేను ఏం పెట్టినా కానీ ఏమైనా కానీ ఈ ఫ్యాక్టర్స్ ఇచ్చాను కదా ఇక్కడ. ఈ ఫ్యాక్టర్స్ లైక్ స్పెసిఫిక్ బాగ్దాదు, పేపరు, ఇట్లాంటివి స్పెసిఫిక్ సుల్తనేట్ వస్తాయి, అన్నిటికీ వాళ్ళేం వాటిని. కానీ కొన్ని కామన్ వస్తాయి. ఏ సాహిత్యమైనా డెవలప్ కావడానికి ఏంటి కారణాలు ఉంటాయి అనేది మనం చూసుకోవాలన్నమాట. కాజ్ ఎఫెక్ట్స్ అన్నప్పుడు ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ ని మనం రీయూజ్ చేసుకోవచ్చండి. అన్లెస్ దీస్ ఆర్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఈజ్ టు క్రియేట్ మోడల్స్ టు ఆన్సర్. అండ్ ఈ థాట్ ప్రాసెస్, థాట్ క్రియేట్ చేసుకోవాలి మనం. ఈ రీజన్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ బేసిక్ రీజన్స్ తెలిసినాయనుకోండి, మనము ఇది ఏ పీరియడ్ కైనా వాడుకుంటాం. మనము గుప్తుల కాలానికి కూడా వాడుకుంటాం ఇదే కారణాన్ని. ఇదే క్వశ్చన్ గుప్తా పీరియడ్ అంటాను, మౌర్య పీరియడ్ అంటాను, సేమ్ క్వశ్చన్. అక్కడ పీరియడ్ మారిపోతుంది. పీరియడ్ మారినప్పుడు గుప్తాస్ అన్నాం అనుకో, ఓ ప్యాటర్నైజ్, సముద్రగుప్తుడి ఆస్థానంలో ఇంతమంది ఉన్నారు, ఆయన ఆస్థానంలో అంతమంది ఉన్నారు, అది ఇది చెప్పేసుకుంటా. మరి అప్పుడు పురాణాలు అవన్నీ కూడా ఈ హిందూ బ్రాహ్మణికల్ ఇది వర్ణ వ్యవస్థ కావచ్చు, బ్రాహ్మణికల్ లిటరేచర్ కానీ ఆ స్థాయికి పోవడం వలన ఈ ఇట్లంతా కన్సాలిడేట్ అయిపోయి లిటరేచర్ అంతా ఎట్లయితే ఫైనల్ షేప్కి వచ్చింది. ఇవన్నీ కూడా మనము గుప్తా పీరియడ్కి వెళ్ళిన తర్వాత ఒకసారి గుర్తు పెట్టుకొని ఇన్ని రకాలుగా తెలుసుకుంటే, ఒక పీరియడ్ 2 పీరియడ్స్ చేసామనుకోండి. ఇప్పుడు ప్రోగ్రామర్స్ ఉన్నారు ఇక్కడ మన వాళ్ళు, ఒక ప్రోగ్రామ్ చేసినారు, ఇంకొక అప్లికేషన్ చేశారు, 3వ అప్లికేషన్ ఈజీగా చేసేయచ్చు. అప్లై దిస్ ఆన్ దిస్ పీరియడ్, దట్ పీరియడ్, దట్ పీరియడ్, దట్ పీరియడ్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వస్తాయి యూనిక్ టు దట్ పీరియడ్. అప్పుడు కంపేర్ చేసినప్పుడు వాట్ ఈజ్ యూనిక్ అన్నప్పుడు అది చెప్పొచ్చు, కంపేర్ కాంట్రాస్ట్ చేయొచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి అంటే మనం చదివే విధానంలో, స్ట్రక్చర్ చేసే విధానంలో, అండర్స్టాండ్ చేసుకునే విధానంలో ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాట్ కాంట్రిబ్యూటెడ్. ఇప్పుడు రాష్ట్ర కూటాస్ మనము డిస్కస్ చేసాం అనమాట, వర్నాకులర్ లాంగ్వేజ్ కన్నడ రాష్ట్ర కూటాస్ టైంలో ఎట్లా డెవలప్ అయింది. అక్కడ కూడా కారణాలు ఉంటాయి. ఎందుకు అక్కడ అమోఘ వర్ష 1 ఉన్నాడు, చాలా కాంట్రిబ్యూట్ చేశాడు రాజు. సో ఎట్లా కాంట్రిబ్యూట్ అయినాయి అప్పుడు కూడా. తర్వాత ఆ టైంలో మరి కన్నడ ఇంత ముందు చూసాం మనం సూఫీ భక్తి టైంలో. సో ఇవన్నీ తెలిసి పెట్టుకోవాలండి, ఇంగ్రీడియంట్స్ ఇవి. కానీ పాయింట్స్ రావాలి అంటే మాత్రము 10-15 క్వశ్చన్స్ లో మనం ఇట్లా కాజెస్ తీసుకున్న తర్వాత ఈ క్వశ్చన్కే కన్ఫైన్ చేయొద్దండి మీరు.
ఏ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఆ క్వశ్చన్ కే కన్ఫైన్, జనరలైజ్ చేయండి. ఈ సైన్స్ ఎలా డెవలప్ అయింది, ఇప్పుడు యాపిల్ పడిందంటే ఫలానా ఊర్లో ఉండే ఫలానా యాపిల్ చెట్టులో నుంచి ఫలానా రోజు మాత్రమే పడిందా, వేరే ఊర్లో కానీ వేరే చెట్టులో వేరే మామిడి చెట్టులో కానీ, లేకంటే జనరల్ గా ఏ వస్తువు అయినా ఎక్కడి జనరలైజ్ చేస్తా పోయే కొద్దీ అది గ్రావిటీ థియరీ అవుతుంది. మనం ఏం చేస్తాం, మామూలుగా ఫలానా టెంపుల్ గురించి నేర్చుకొని గమ్మునైపోతాం. కాదు, యు స్టార్ట్ అండర్స్టాండింగ్ ది కామనాలిటీ, అండర్ కరెంట్స్, వాట్ ఈస్ కామన్ బిట్వీన్ ఆల్ దీస్ అనేది చూడాలా. మన అనలిటికల్ థింకింగ్ అప్రోచ్ అక్కడ వస్తుంది. మనం వాట్ ఈస్ కామన్, కంపేర్, కాంట్రాస్ట్, అండర్స్టాండ్ ది ప్యాటర్న్స్, వాట్ ఈస్ కామన్ అనేది కన్నా మనం చూసినాము అంటే, కామన్ గా చూసిన అది అర్థం చేసుకోవడం. ఇంతకుముందు ఒకసారి చెప్పాను ప్రహ్లాదుడి గురించి, చదువులే ఎందు సారమెల్ల చదివితే తండ్రి అంటాడు. అలా తండ్రి ఏం చదువుకున్నారు అంటే, నేను అన్ని చదువుకొని వచ్చేసాను, డేటా నా దగ్గర మొత్తం ఉంది, క్వశ్చన్లు అడగట్లే, చదువులో ఎందు సారాన్నే గ్రహించాను నేను అంటాడు. మనం చేయాల్సింది కూడా అదే. మనము చెరుకు తింటున్నాము అంటే పిప్పి నోట్లో పెట్టుకోవడం కోసం కడుపులో దాన్ని రసాన్ని పిండుతాం కదా. ఈ సారం ఏంటి, చరిత్రలో నుంచి ఈ రోజుకి పనికొచ్చేది కానీ ఆ రోజుకి పనికొచ్చేది కానీ అర్థం చేసుకోండి. డేటా వద్దు మీకు, డేటా పెట్టుకోండి. యూజింగ్ ది డేటా అండర్స్టాండ్ ది హిస్టరీ, వాట్ హ్యాపెండే కాదు, వై ఇట్ హ్యాపెండ్, how is it different from that, why what is the cause, what is the effect, how do you compare these two contributions, ఈయన కాంట్రిబ్యూషన్ ఆయన కాంట్రిబ్యూషన్ కంపారిజన్, ఇవన్నీ మనము కామన్ గా తీసుకుంటే ఈ ఈ స్కిల్స్ వచ్చాయనుకోండి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్ములా లెక్క. ఎవరో అడిగారు మొదట, ఆయన జాయిన్ కాలేదులే, ఏం సార్ మ్యాథ్స్ అంటారు, మీరు హిస్టరీలో మ్యాథ్స్ ఏంటి? నేను హిస్టరీలో మ్యాథ్స్ చూస్తాను. ఎట్లంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్ములా అనుకోండి. ఇది ఒక అప్రోచ్, ఒక పారాడైమ్, ఒక స్ట్రక్చర్, ఒక మోడల్, క్వశ్చన్ మోడల్. క్వశ్చన్ లో వచ్చే ఫ్యాక్ట్, ఒక్కొక్క టెక్నిక్ నేను వాడుతుంటాను అనమాట. ఈ కాజ్ ఎఫెక్ట్, ఈ చిన్న చిన్న డీటెయిల్స్ వస్తాయి, రాజుల కాంట్రిబ్యూషన్, ఇట్లాంటివి కామన్ ఫీచర్స్ కానీ అట్లా తీసుకొని మనమే చేయాలి. ఈ క్వశ్చన్ ఈ బుక్ లో లేదే, ఆ బుక్ లో లేదే కాదు, మనమే రాస్తాము ప్రతి క్వశ్చన్ కి. ఈ రకంగా చూస్తాం, ఇక్కడ దొరకలేదు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంకొక చోటుకి వెళ్తాం, ఇది ఈ ఫ్యాక్టరు, ఆ డైనాసిటీలో ఈ డైనాసిటీ, ఈ డైనాసిటీ, లేకంటే ఈ టెంపుల్ కి ఈ ఫీచర్స్ అన్ని ఉన్నాయా లేదా, ఇలాగా మనం కొన్ని పెట్టుకొని దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం ఒక అప్రోచ్. అలా కాకుండా ఉన్న ఇన్ఫర్మేషన్ ని నేర్చుకోవాలని ట్రై చేయడం ఒకటి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరక్కంటే ఇంకొక చోటికి వెళ్ళి ఎతికి అక్కడ తెచ్చి స్ట్రక్చర్ చేసుకొని, కంపేర్ చేసుకొని, కాంట్రాస్ట్ చేసుకోవడం, అది లర్నింగ్ మోడల్ అన్నమాట. మనకు అర్థము అవుతుంది, గుర్తు ఉంటుంది, ఎట్లా అడిగినా కానీ మనం చెప్పగలం. కొత్తవి ఏమీ తెలియనాటికి కూడా ఈ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ప్రతిదానికి మీరు చెయ్యక్కర్లే, 2-3 పీరియడ్స్ చేసి పెట్టుకుంటే మిగిలిన పీరియడ్స్ కి మీ దగ్గర ఎలాగో ఫ్యాక్ట్స్ ఉంది. అందరూ 280, 290 గ్రూప్ 2లో తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రిలిమ్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫ్యాక్చువల్ బేస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ టెక్నిక్స్ మీకు వచ్చేస్తే లాస్ట్ కు మీరు ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేయగల స్థాయికి వస్తారు. సరేనా?